ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే మేడగది అనుభవంలో క్రీస్తు చూపిన మాదిరి. మేడగది అనుభవంలోనికి ప్రభు తన శిష్యులను తీసుకుని వెళ్ళి వారికి కొన్ని మాదిరికరమైన విషయాలు సమాజంలో ఆయన కొంతకాలం తర్వాత ఇక వారికి కనపడు గనుక వారి మధ్యలో ఉండడు గనుక ఎలా ఉండాలో, ఏ విధమైన మనస్తత్వాలు కలిగి ఉండాలో ప్రభువారు ఆ మేడగది అనుభవంలోకి తీసుకుని వెళ్ళి అనేకమైన విషయాలు చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. పులియని రొట్టెల పండుగలో మొదట దినమందు శిష్యులు యేసునద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకొనుచున్నావని అడిగిరి. అందుకు ఆయన మీరు పట్టణమందు ఉన్న పలానా మనుషుని యొద్దకు వెళ్ళి నా శిష్యులతో కూడా నేను పస్కాను ఆచరించుదనని బోధకుడు చెప్పుచున్నాడు నాతో చెప్పుడను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదువుదాం. ఏ గది చూపిస్తున్నట్టు ఆ వ్యక్తి సామాగ్రితో నింపబడిన ఒక గొప్ప గదిని, మేడగదిని మీకు చూపిస్తారు. మీరు ఆ గదిలోనికి ప్రవేశించండి. ఇక్కడ సామాగ్రితో నింపబడిన సిద్ధపరచబడిన మేడగది, గొప్ప మేడగది అంటండి. సామాగ్రితో ఉంది ఆ గదంతాని. కనుక ఈ మేడగదిలో ప్రభువారు ఏమేమి చేశారో చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఈ మేడగదిలో ప్రభు ఏమి నేర్పిస్తున్నారో ఆ విషయాన్ని మనం క్షుణ్ణంగా జ్ఞాపకం చేసుకుందాం. మేడగది అనుభవంలో ప్రభు యొక్క ఆ మాదిరి శిష్యులకు చూపించిన విధానము, మేడగదిలో వారికి ఏ విధమైన మాదిరి చూపించారో, ఆ తర్వాత వారి జీవితంలో దాన్ని ఎలా పాటించమని చెప్పారో ఆ విషయాలు ఒక్కొక్కటి ఈ రాత్రి వేళ ప్రభువు చూపించిన పరిచర్యలో మనకి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం విడిది గది. ఇదే గదంటది విడిది గది. విడిది గది అంటే ఇది ఇక్కడ సిద్ధపాటు. పెళ్లి కూతురు ఎక్కడ సిద్ధపడుతుంది? విడిది గదిలోనే కదా సిద్ధపడుతుంది. మనము కూడా సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. ఇది మనందరికీ విడిది గది. ఇక్కడ మనం సిద్ధపరచబడి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి మనము సామాగ్రి కలిగిన గది ఎలాగైతే అలంకరించబడింది, అలాగే ప్రార్థనా ధూపం చేత ఇక్కడ మనం అలంకరించబడాలి. ఇక్కడ మనం ఎప్పుడైతే సిద్ధపరచబడతామో, ఇక్కడ ఎప్పుడైతే మనం అలంకరించబడతామో, ఇక్కడ ఎప్పుడైతే మన జీవితాల్లో పరివర్తన కలిగి ఉంటామో అప్పుడే మనం పెండ్లి కుమారుని ఎదుర్కోగలము. కనుక ఇక్కడ ఈ గది అనుభవంలో మన జీవితాలు పరిపూర్ణంగా మార్చబడాలి. అందరి హృదయాలు ఈ గదిలో ప్రభువుకు తెలుసు అంటండి. ఈ గదిలోకి వచ్చిన వారి హృదయాలు అందరి హృదయాలు నీ హృదయంలో ఏముందో, నీ హృదయంలో ఏముందో అందరి హృదయాలు ఎరిగిన వాళ్ళు. అందరినీ గదిలోకి రమ్మన్నాడు. గదిలోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రభు చేయవలసిన సిద్ధపాటు కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఆయన చేస్తున్న సందర్భంలో మీలో ఒకడు నన్ను అప్పగింపబోచున్నాడు అని ప్రభు చెప్పారు. అందరూ కాదు, ఉన్నవారు అందరూ కాదు, అందులో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దుష్ట సహవాసం కలిగిన వాడు. ఆ వ్యక్తి మనస్తత్వం చాలా వ్యతిరేకమైంది. ప్రభుతో ఉంటున్నాడు కానీ ప్రభుకుని వానికి చాలా దూరంగా ఉందండి. మీలో ఒకడు నన్ను అప్పగించబోచున్నాడు అని ప్రభువు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అయ్యా వీళ్ళందరూ నీ విషయమై అభ్యంతరపడినా కానీ నేను మాత్రం నీ విషయంలో ఎప్పుడు కూడా అభ్యంతరపడను అన్నాడు. అభ్యంతరపడవా? నీవు నా విషయంలో అభ్యంతరపడవా? అవసరమైతే నీవు నా కొరకు ప్రాణాలు ఇస్తావా అని చెప్పి ఈ రాత్రి నువ్వు ముమ్మారు నన్ను ఎరుగునని బొంకేస్తావు అని ప్రభు చెప్పాడు. అంటే పేతురు గారి హృదయంలో ఏముందో ప్రభుకు తెలుసు. ఇస్కరియోతు హృదయంలో ఏముందో ప్రభుకు తెలుసు. అందరి హృదయాలు ఎరిగినవాడు. కనుక మన హృదయాలు దేవునికి అనుకూలంగా ఉండాలి. ఒకవేళ ఇందులో దురాలోచన కలిగిన హృదయం ఉండొచ్చు, పాపంతో కూడా కూడిన హృదయం ఉండొచ్చు,
కీడు చేయాలని తలపెట్టి కలిగిన హృదయం ఉండొచ్చు, ఆహ్వానం చేసే హృదయం ఉండొచ్చు, నిందలేసే హృదయం ఉండొచ్చు, తప్పులు మోపే హృదయం ఉండొచ్చు. ఏ హృదయంతో ఉన్నా ఈ గదిలో మన హృదయాలు శుభ్రం చేయబడాలి. స్తోత్రం కలుగును గాక. ఈ గదిలో మన హృదయం మార్చబడాలి. మార్చబడకపోతే మన హృదయం దేవుడు అంగీకరించాడు. ప్రతి వారి హృదయము దేవుని యొక్క ఆలయం. ఈ హృదయాన్ని ఎవరు కూడా పాడు చేయకూడదు. ఈ హృదయం దేవుని యొక్క ఆత్మ కార్యాలతో అలంకరించుకోవాలి. ఇది హృదయం కూడా ఒక గదే. హృదయం కూడా ఒక గదే. ఈ గది ఏం చేయబడాలి? సామాగ్రి చేత నింపబడాలి. స్తోత్రం కలుగును గాక. ఈ గది దేవుని యొక్క సామాగ్రి చేత నింపబడాలి. దేవుని ఆత్మ సంబంధమైన కార్యాల చేత ఈ గది నింపబడాలి. దైవికమైన లక్షణాల చేత ఈ గది నింపబడాలి. నీవు దేవునికి అనుకూలంగా మలచబడాలి. మన హృదయాలు గ్రహిస్తున్న దేవుడు, మన హృదయాలు చూస్తున్న ప్రభువు. మరి ఆయనకి మన హృదయం తెలుసు కనుక మన హృదయంలో ఏమేమి ఉన్నాయో అన్నీ ఏం చేసుకోవాలి? మనము సరి చేసుకోవాలి. ఇది ఈ గది అనుభవం ఏంటంటే సరి చేసుకునే ఒక మంచి అవకాశం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ చివరి రోజున వారందరి జీవితాలతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరి జీవితం పరివర్తనలో తీసుకురావాలి. వారి హృదయంలో ఉన్న కలంకరము, వారి హృదయంలో ఉన్న మలినము, వారి హృదయంలో ఉన్న లోకము, వారి హృదయంలో ఉన్న పాపము, వారి హృదయంలో ఉన్న దూషణ, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఏవన్నీ మత్సరము, అసూయ, ఈ చెడ్డవన్నీ మనుషుని యొక్క హృదయంలో నుండి బయటకు వచ్చి మనుషుల్ని అపవిత్రపరుస్తున్నాయంట. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, మనుషుని యొక్క హృదయముల నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి ఏం చేస్తున్నాయంటండి? అపవిత్రపరుస్తున్నాయి. అర్థమైందా? ఈ చెడ్డవన్నీ ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి. అవన్నీ చెడ్డవా మంచివా? అన్ని చెడ్డవే. ఈ చెడ్డవనాటిని ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే? బయటికి త్రోసివేయాలి. లోపల ఉన్నాయి. అప్పుడప్పుడు ఏం చేస్తాయి? బయటికి వస్తున్నాయి. వచ్చినప్పుడు మనుషుణ్ణి అపవిత్రపరిచేస్తున్నాయి. అంటే మన హృదయంలో ఏమున్నాయో ఆయనకి తెలుసు అంటారా? తెలీదా? అన్నీ ఆయనకి తెలుసు. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ హృదయంలో ఏముందో, నీ మనసులో ఏముందో, ఇందులో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమున్నావో అవన్నీ ఒక్కొక్కటి డిలీట్ చేసేది. ఒక్కొక్కటి డిలీట్ చేసి ఆ హృదయాన్ని ఏం చేయాలంటే చాలా శుభ్రంగా పదిలింగా పెట్టుకుని ఒక దేవుని ఆత్మ కార్యాలతో ఈ యొక్క గదిని అలంకరించుకోవాలి. దయాలత్వము, మంచితనము, ప్రేమ, ఆశా నిగ్రహము, సాత్వికము, ఏమండి ఇలాంటివి ఉన్నాయి కదా. ఇలాంటి వాటితో మన యొక్క హృదయాన్ని నింపుకోవాలి. కానీ దైవికమైన కార్యాల చేత మన హృదయాలు మనము నింపబడాలి. కానీ లోక సంబంధం విషయాలతో నింపబడితే మనము దేవుని సన్నిధానంలో అంగీకరించబడము. కనుక ఈ మేడగదిలో ప్రభు ఆశపడేది ఏంటో తెలుసా? ఈ రోజున వారి హృదయంలో ఉన్న ప్రతి విధమైన ఆలోచన మార్చబడాలి. హృదయంలో ఏమనుకుంటున్నారో ప్రభు ముందే చెప్తా ఉండేవాడు. మీరు ఇలాగ అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. పేతురు, నీ హృదయాన్ని మార్చు. ఇస్కరియోతు యూదా, నీ హృదయంలో ఏముందో అది మార్చుకోముందు. మార్చుకున్నాడా? మార్చబడాలి మనము. అందుకే ఈ మేడగది అనుభవంలో ఎన్నో విషయాలు ఏమంటే ప్రభు చెబుతుండగా వారి జీవితాలు ఎంత ఆ రీతిలో మార్చబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. చూడండి, ఈ రోజున మనందరి హృదయాలు మార్చబడునుగాక. ఈ గది అనుభవంలో మన హృదయాలు అన్నీ శుభ్రం చేసుకుందాం. ఇలా తెల్లని వస్త్రాలు ఎలాగున్నాయి చూడండి. వస్త్రాలు ఎలాగున్నాయి? తెల్లగా ఉన్నాయి. హృదయం కూడా వస్త్రాలు తెల్లగాని హృదయం మరకలతో ఉండకూడదు. హృదయం కూడా తెల్లగా ఉండాలి. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పైకి మాత్రం బాగానే కనపడతాం. హృదయంలో కత్తులు ఉంటాయి, హృదయంలో అసూయ ఉంటుంది, హృదయంలో పగ ఉంటుంది, హృదయంలో క్షమించడం ఉండదు,
హృదయంలో దేవదోషం ఉంటుంది, హృదయంలో పాపం ఉంటుంది, హృదయంలో లోకం ఉంటుంది. అలాంటి హృదయం ఉంటే మరి దేవుని చూస్తామా? రెండవదిగా ఆ గదిలో ఒకటి వారి హృదయం శుభ్రం చేయబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇక్కడ మరొక సందర్భంలో ఏం చేస్తున్నాడంటే ప్రభువారే ఒక ప్లేట్ తీసుకుని ఒక టవల్ తీసుకుని అందరూ కూర్చుండగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వారందరి పాదాలు కడుగుతున్నాడండి. ఆయనే బోధకుడు ప్రభు అయి ఉండి ఆయనే అన్ని శ్రమలు పెడుతుంటే మరి ఆ శ్రమలు ఏమైనా మనకు అర్థమవుతున్నాయా? ఆయన కష్టం ఏమైనా మనకు అర్థమవుతుందా? నాకు పంపమ్మది. ఆయన కష్టం ఏమన్నా మనకు అర్థమవుతుందా? మన జీవిత విధానాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి మనము ఆలోచన చేసుకుందాం. స్తోత్రం కలిగాక ఆయన బోధకుడై ఉండి ఆయన ప్రభు అయి ఉండి ఆయనే ఆ పరిచర్య చేస్తుంటే ఈ పాదాలు కడిగే పరిచర్య చాలామంది ఈరోజు ఆ పరిచర్యకి దూరంగా ఉంటారండి. మా వాళ్ళకి కాళ్ళు కడిగే పరిచర్య అంటే అసలు ఇష్టం ఉండదండి, అందుకనే మేము చేయట్లేదు అని కొందరు అంటారు. బాబు కాళ్ళు కడగడం ఆ పని అంటే అది జరగంది. ఆ పనిలో మాత్రం మేము ఉండలేమండి. ఆ పని కరెక్ట్ కాదు. అది ఏంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఒక సామాన్యుడి కాళ్ళు కడగడమా? ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయా? హలో, ఉంటాయి ఉండవా? ఒక అంత చదువుకున్న వ్యక్తిని ఉండి ఒక చదువు లేని వ్యక్తి కాళ్ళు కడగడమా? నేను ఎమ్మెల్యేనే ఉండి ఒక వార్డు నెంబర్ కాళ్ళు కడగడమా? ఎమ్మెల్యే వార్డు నెంబర్ ఇద్దరు సంఘాలు ఉన్నారనుకోండి, ఏం చేయాలి వారిద్దరు? ఇప్పుడు కాళ్ళు ఒకరి కాళ్ళు ఒకటి కడగాలి. ప్రభు నేర్పింది. స్తోత్రం కలిగాక హల్లెలూయా. లేకపోతే సీఎం గారు ఎమ్మెల్యే గారు ఒకే సంఘంలో ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరూ ఏం చేయాలి? ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. మనందరికి బాస్ కదా అయినా. స్తోత్రం కలిగాక ఒకవేళ ప్రధానమంత్రి గారు సీఎం గారు ఒకే సంఘంలో ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఒకరిద్దరు కాళ్ళు ఒకరికొకరు కడుక్కోవాలి. అది ప్రభువు నేర్పిన విధానం అండి. అది ప్రభువు నేర్పిన పరిచర్య. అది ఆ పరిచర్య నేను చేయను అంటే ఎలా? అది నువ్వు గొప్ప వ్యక్తివే కావచ్చు, నువ్వు చిన్నవాడివే కావచ్చు, నీకు అన్ని యోగ్యతలు ఉండవచ్చు, యోగ్యత లేనివారు అయి ఉండొచ్చు, ధనికుడని పేదవాడని దేవుని సంఘములో భేదాలు ఏమీ లేవు, ఏ భేదము లేదు. అందరూ కూడా పెద్దోడైతే పెద్ద వ్యక్తి అనుకోండి, పెద్ద పాపి, చిన్నోడైతే చిన్న పాపి, అంతే. మొత్తానికి నేను ఇక్కడ ఏమి నేర్పిస్తున్నాడంటే మొదటిగా, రెండవదిగా తగ్గింపు. కాళ్ళు కడగడం అంటే తగ్గింపే కదా. తగ్గింపు, గొప్ప తగ్గింపు. ఎంత గొప్పవాడైనా తగ్గే ఉండాలి. ప్రభు దగ్గరికి వచ్చేలోనికి తగ్గాలి, సంఘంలోకి వచ్చేలోనికి తగ్గాలి, దేవుని వాక్య ప్రకారంగా తగ్గే ఉండాలి. ఒకవేళ ఆఫీసులో నీవు బాస్వే కావచ్చు, సంఘంలో మాత్రము మనం ఎప్పుడు కూడా దీనత్వం కలిగి తగ్గే మనస్తత్వం, దాసుని యొక్క స్వరూపం దాల్చుకోవాలి. ఆయనే ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు ఉన్న ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి ఒక దాసుని స్వరూపం దాల్చుకొని ఈ లోకానికి వచ్చారు కదా. ఆ మనస్తత్వం మనకు ఉండాలి. మూడవదిగా ఆయన చూపిన మాదిరి. మొదటిది మన హృదయాలు గదిలో ఎరిగిన వాడు. అందరి హృదయాలు ఈ గదిలో ఏం చేయాలి? మన హృదయాలు సరి చేసుకోవాలి. రెండవదిగా గొప్ప తగ్గింపు కలిగి ఉండాలి. మనము తగ్గింపు పరిచర్య నేర్చుకోవాలి. తగ్గించుకునే విధానం మనకు ఉండాలి. తగ్గింపు లేకపోతే ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా దేవుని హెచ్చింపులోకి మనం వెళ్ళాం. ప్రభువారు ఎలాగైతే శిష్యులకు మాదిరి ఉన్నారు, మనము మన తరంలో ఈనాటి తరానికి మనం మాదిరి. ఈ అమ్మని అంబడిస్తే చాలు ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అన్నట్టు ఉండాలి. మనం ఎగస్ట్రా ఏం చేయనవసరం లేదు. ఆ సహోదరి ఏమైతే చేస్తుందో నేను కూడా చేస్తే చాలు, నాకు ఖచ్చితంగా పరలోక రాజ్యం దక్కుద్ది అన్నట్టుగా మన పరివర్తన, మన ప్రవర్తన, మన విధానం, మన క్యారెక్టర్ ఉండాలి. పౌలు గారు అన్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న చిన్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మీకు పరలోకం వెళ్ళాలంటే ఎవరినో మీరు మాదిరి తీసుకోక్కరద్దు, నన్ను మాదిరి తీసుకోండి. ఎవరికి మాదిరి లేకుండా, ఒకరికి మరొకరిని ప్రభావితం చేయలేకుండా భక్తి ఎందుకు? ఇంకది
ఏ విధమైన సంబంధం లేకపోయినా ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశానికి వచ్చి ప్రాణ త్యాగాలు చేసి ప్రభు యొక్క ప్రేమను పంచి వారి జీవితాలు ఆహుతైపోయిన వారు, ఎంతో మందికి మాదిరి చూపించిన వారి చరిత్ర చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. చూడండి మాట చూడండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం చెప్పుచున్నదని రాయబడి ఉన్నది. స్తోత్రం కలుగును గాక. పగ తీర్చడం ఎవరి పని అంటండి? నువ్వు దేవునికి అవకాశం ఇస్తా, నువ్వు తీర్చేసుకుంటావా? లేదండి ఈ రాత్రికి ఏదో అయిపోవాలంటావా? లేదా అప్పుడు దాకా దేవుడు తీర్చేదాకా నాకేం పని అవదండి, ఈ రాత్రికే ఇంకేదో అయిపోవాలా అన్నట్టు అనుకుంటావా? పగ తీర్చడము దేవుని పని. నువ్వెవరు తీర్పు తీర్చడానికి? నువ్వెవరు ఎదుటి వ్యక్తి మీద, మనుషుల మీద నిందలేయడానికి? నువ్వెవరు? ఏమంటే మనం ఎవరం? ప్రభు అంటున్నారు కదా, ఏమంటే మీ తగులు తీర్చడానికి, మీ గురించి చక్కబెట్టడానికి నాకు అంత సమయం ఎక్కడదరా బాబు? నాకున్న సమయమే ఇది, తక్కువ సమయం. ఈ సమయంలో ప్రభు దేవుని పరిచర్య చేయడానికే ఆయనకి సమయం సరిపోవట్లేదు, తండ్రి పరిచర్య చేయడానికి. ఇంకా అలాంటప్పుడు ఇక లోక సంబంధమైన నెత్తిన పెట్టుకుంటే ఇంకెక్కడ? పగ తీర్చడం నా పని. మీకు ఎవరి మీద అయితే పగ ఉందో అది దేవునికి అప్పగించండి. ఒకవేళ మనం ఎంత మంచిగా వెళుతున్నా కొన్ని వ్యతిరేకతలు వస్తూ ఉంటుంటే అవి దేవునికి అప్పగించేయడమే. దేవునికి అప్పగిస్తే ఆయన నీ స్థానంలో నిలబడి పగ తీరుస్తాడు. రోమా సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్న అద్భుతమైన మాటలు చూడండి. మీ చేతనైనంత మట్టుకు కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి, మనుషులందరి దృష్టికి యోగ్యమైన దాని గురించి మీరు ఆలోచన కలిగి ఉండండి. యోగ్యమైన దాని గురించి ఆలోచన. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు ఈ మాట మీరు అర్థమైందా? మీ చేతనైనంత మట్టుకు సమస్తమైన మనుషులతోనూ సమాధానంతో ఉండాలి. మనము మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని, మరి అప్పగిస్తానని చెప్పినప్పుడు వాని కాళ్ళు కడగడం అంత అవసరమా? ప్రభువారు బొంకేస్తానని పేతురు గారు చెప్పినప్పుడు పేతురు గారు కాళ్ళు కడగడం అంత అవసరమా ప్రభుకి? అప్పగించేవాడు నిలువెల్లా అమ్మేశాడు కదా, ఎంత ద్రోహం చేశాడండి ప్రభువారికి. ఇస్కరియోతు యూదా చేసినంత కీడు ఇంకెవరూ చేయలేదు ప్రభువారికి. ఆయన యొక్క సేవా జీవితంలో ఇస్కరియోతు యూదా చేసినంత కీడు ఎవరు చేయలేదు. అయినా కానీ వాని పాదాలు పట్టుకుని ప్రభువారు ఏం చేశాడంటే కడుగుతున్నాడండి. చేతులతో పాదాలు పట్టుకున్నాడు, నీళ్లు పోసాడు, కడుగుతూ ఉన్నాడు, ముఖం ఇంకా చూస్తూ ఉన్నాడు. ఆ ఇస్కరియోతు యూదా ముఖం చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? లాస్ట్కైనా వాని హృదయంలో ఏదైనా మార్పు వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయినా కానీ వాని హృదయం మారలేదండి. ఒకవేళ మారలేదు, పోయాడు, ఏం సంపాదించుకున్నాడు? చివరికి పోయి ఉరిపెట్టుకున్నాడు. సమాధికి కూడా నెమ్మదిగా వెళ్ళలేదండి. వాడు ధనం కోసం ఆశపడ్డాడు. ఆ ధనం ఏమన్నా అతనికి ఉపయోగపడిందా? అమ్మా, ఆ ధనం ఏమన్నా ఉపయోగపడిందా అతనికి? యేసుప్రభుని అమ్మేశాడు. యేసుప్రభుని అమ్మేసి ఏమి సుఖం సంపాదించాడు? అవి కాలు కడిగినప్పుడైనా వాళ్ళు జలధరించాలి కదా. అప్పుడైనా వాడి మనసులో అయ్యో నేను ఇంత కిరాతకంగా ప్రభు పట్ల ఆలోచన చేస్తున్నా కానీ ఈయన ఇంకా నా పాదాలు కడుగుతున్నాడు ఏంటి? ఆయనకి అంత తగ్గింపు ఏంటి? ఆయనకి అంత విధేయత ఏంటి ఆయనకి అని కనీసం ఆలోచన రావాలి కదా. ఎంత కాకపోతే ఎంతైనా మనస్సాక్షి అతన్ని గద్దించలేదండి. మనస్సాక్షి నీకు అద్భుతమైన టీచర్. ప్రతిరోజు మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడే మాట తప్పు రైటో చెప్పుద్ది, నువ్వు చేస్తున్న పని తప్పు రైటో చెప్పుద్ది, నువ్వు వెళుతున్న ప్రాంతము తప్పు రైటో చెప్పుద్ది. అన్ని విషయాల్లోనూ కూడా మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. మనస్సాక్షికి లోబడక వాత వేయబడిన మనస్సాక్షితో చాలామంది ఈ రోజున సంఘాల్లో
వెళుతూ ఉన్నారండి. వాత వేయబడిన మనస్సాక్షి. ఇక వాత వేయబడిన మనస్సాక్షి ఎలా ఉంటుందో తెలుసా? ఇక దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. ఎంత వాక్యం వెళ్ళినా కానీ హృదయంలోకి వెళ్ళదా వాక్యం. ఎన్ని మాటలు చెప్పినా కానీ వాక్యానికి లోపడుతూ ఉండదు. వాక్యమే, క్యారెక్టరే, జీవితమే, కక్షలే, పగలే, లోకమే. ఈ మేడగది అనుభవంలో మన జీవితాలు మార్చబడాలని కదా ప్రభు ఆశపడుతున్నాడు. మన జీవితం మార్చబడిపోతే ఆ చివరి క్షణంలో కూడా ప్రభు ఆశపడేది ఏంటంటే వీళ్ళందరూ పరిపూర్ణంగా మార్చబడాలి. అందుకని ఆ ఇస్కరియోతు యూదా పాదాలు కూడా పట్టుకున్నాడండి. ఆ మోసకారి పాదాలు కూడా పట్టుకున్నాడు. అమ్మేసిన వాడు పాదాలు, నమ్మకత్వాన్ని కోల్పోయిన వాడు, ఏమంటే ప్రభు మీద నమ్మకం లేనివాడు, వేషధారి ప్రభుతోనే ఉంటాడు. హలో, ఎలా ఉంటాడు అమ్మాయిన? ప్రభుతోనే ఉంటాడు. కానీ ప్రభుకిని వాడి హృదయానికి చాలా దూరం ఉంటుంది. ప్రభుతోనే కలిసి బంతులో ఉంటాడు. బల్లారాధనలో కూడా ప్రభు రాత్రి భోజనంలో ఆ చివరి రాత్రి కూడా ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ చివరి రాత్రి కూడా ఉన్నాడు ప్రభుత్వం. కానీ వాళ్ళ జీవితంలో ఏ విధమైన మార్పు కనపడతలేదండి. ప్రతిరోజు అనుకోవాలి ఏంటంటే ఈ రాత్రే నా జీవితంలో చివరి రాత్రి కావచ్చు అనుకోవాలి. రేపు ఉంటావా? లూకాసు సువార్త 22వ అధ్యాయము 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన. ఇదేంటంటది? నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చేయి నాతో కూడా ఈ బల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి ఎవరి చేత నిర్ణయించిన ప్రకారం ఆయన వెళ్తున్నాడు. కానీ ఎవడైతే అప్పగిస్తున్నాడో అప్పగిస్తున్న మనుషునికి శ్రమ, శ్రమ అని చెప్తున్నాడు. నిర్ణయించబడుతున్న ప్రకారంగా ఆయన వెళ్తున్నాడు. ఇదేంటో తెలుసా? క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన మన అందరూ పాటించాలి. ప్రతివారు ఆయన శరీరంలో ఏకమవ్వాలి. ఆయన శరీరం తీసుకుంటేనే ఆయన శరీరంలో మనం ఏకమవుతాం. ఆ ద్రాక్షరసం అనేది ఆయన రక్తానికి గుర్తుగా ఉంది. ఇది తాగితేనే ఆయన ఈ కొత్త నిబంధనలో మనం పాలి భాగస్సులు అవుతాం. కాబట్టి ఈ నిబంధనలో మనం పాలి భాగస్సులు కాకుండా దేవుని రాజ్యానికి మనం వారసులము కానేరము. ఇదే నిబంధన, క్రొత్త నిబంధన. అయితే మనం నిబంధన జనులు అండి. అబ్రహాము పొందిన ఆశీర్వాదానికి వారసులు మనము, నిబంధన ప్రజలు మనము. దేవుడు మనందరినీ ఒక నిబంధన ఇచ్చాడు. ఈ నిబంధన మనం తూచే తప్పగా పాటించాలి. ఈ రోజున ప్రభు బల్ల ఆరాధన చెప్పాం కదా. ప్రభు బల్లలకు సమీపిస్తామంటే ఈ నిబంధనలకు మనం వెళ్ళడం అని ఎంత ఆసక్తి చూపించాలండి ప్రజలు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన. మీరు దీనిని త్రాగునప్పుడల్లా ఏ నిబంధన అది? క్రొత్త నిబంధన. మీ దీనిలో త్రాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని మనం చేయగలగాలి. స్తోత్రం కలగాక. దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం దీన్ని చేయగలగాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి కాదు, ఆయన జ్ఞాపకం చేసుకుని మన జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ కొత్త నిబంధనలు మన అందరము పాలు పొందుతాం. 13వ అధ్యాయము మేడగదిలో, మేడగది అనుభవం శిష్యులకు నేర్పించిన మాదిరి. 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నీ కూడా ఒలివల కొండకని, అలాగని ఈ మేడగది నుండి మధ్యలో ఈ వ్యవధి ఉంది కదా, వీళ్ళతో నడిచి వెళ్తున్న సందర్భంలో ప్రభువారు మాట్లాడిన మాటలు, ఒక్కొక్క మాట చాలా వాల్యుబుల్. యేసుక్రీస్తు ప్రభువారు చివరి క్షణాలు కదా, ఈ సమయము అస్సలు వేస్ట్ చేయలేదండి. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రతి విషయాన్ని పిన్ను పిన్ను వారికి ఏమేమి చేయాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో అన్ని వారికి ఈ మధ్యలో ఈ కాల వ్యవధిలో ఈ గ్యాప్లో కూడా సమయం వృధా చేయకుండా
చాలా విషయాలు చెప్పారు. మనం అంటే ఏం చేస్తామంటే పిచ్చపాటి మాట్లాడుకుంటా అదిరా అలాగే ఇదిరా అనుకుంటూ వెళ్తాం. ప్రభువారు అలా కాదు, సమయం వృధా చేసేవాడు కాదు. ఆ సమయం అంటే చాలా విలువైంది. సమయాన్ని పాడు చేసుకోవద్దు, సమయోచితమైన జ్ఞానం కలిగి నడవాలి. ఇప్పుడు 14వ అధ్యాయాలకు వెళ్దాం. మొదటి వచనం చదవమ్మా. మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయాలు కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం నా యందును కూడా మీరు ఏం చేయాలి? విశ్వాసం ఉంచండి. నా తండ్రి అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. స్థలం సిద్ధపరచబడి మీ హృదయాలు కలవరపడనివ్వకండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువకు అప్పగించే సమయంలో అనేక మంది హృదయాలు కలవరం. జీవితం ఎలాగా, బ్రతుకు ఎలాగా, భవిష్యత్తు ఎలాగా, ఈ జీవితం తర్వాత ఏమవుద్దో అని మీ హృదయాలు కలవరపడనివ్వకండి. మీకు స్థలాన్ని సిద్ధపరచ వెళ్ళుచు. ఈ 14వ అధ్యాయంలో ఆయన అన్న మాట అంటే మీ హృదయాలు కలవరపడనివ్వకండి. ఎవరి హృదయాలు కూడా కలవరపడద్దు, మీరేమి ఇబ్బంది పడద్దు. మీ కలవరాలు తొలగించేవాడు, మీ భారాలు తీసేవాడు, మీ భారాలు భరించేవాడు, మీకు నెమ్మదినిచ్చేవాడు మన యేసయ్య ఉన్నాడు. నీ హృదయం ఏ రోజున కూడా కలవరపడు. నీకు స్థలాన్ని సిద్ధపాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య నివాసమైన స్థలం అది, ఎవరు ఆక్రమించుకొని స్థలం అది. అపవాది రాని స్థలము, దొంగ రాని స్థలము, సూర్యుడు అక్కరలేని స్థలము, దేవుడితో నిత్యముండు ఒక అద్భుతమైన స్థలాన్ని నీ కొరకు సిద్ధపాటు చేశాను. మీ హృదయాలు కలవరపడనియద్దు. 15వ అధ్యాయంలో మొదటి మాట చదివితే, నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. చూశారా, ఆయన ఎవరంట? నిజమైన ద్రాక్షవల్లి. మనము ఆయన నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఫలించు తీగ చాలు. ఫలించి తీగ మళ్ళీ ఏం చేస్తుంది? ఆయన ద్రాక్షవల్లి తీగల మనం. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలుస్తానో వాడు నువ్వు ఫలించాలంటే దేవుని యందు ఈ మేడగది అనుభవం తర్వాత ఆ మార్గంలో వారికి నేర్పుతున్న మాట ఏంటో తెలుసా? నాలో మీరు ఫలించాలి. ఆమేన్. లోకంలో కాదు ఫలించడం, పాపంలో కాదు ఫలించడం, వ్యసనాల్లో కాదు ఫలించడం, ఎంజాయ్లో కాదు ఫలించడం, దేవుళ్ళలో ఫలించాలి. లోక జ్ఞానంలో చాలా ఫాస్ట్గా ఉంటారండి. లోక సంబంధమైన కార్యక్రమాలు చాలా స్పీడ్గా ఉంటారు, దైవ కార్యక్రమాలు చాలా స్లోగా ఉంటారు. చూశారు మీరు? లోక సంబంధమైన కార్యక్రమాలు చూడండి ఎంత ఫాస్ట్గా ఉంటారు. దైవికమైన కార్యాలకు వచ్చేదానికి మనుషులు అందుబాటులో ఉంటారండి. లోకానికి చాలా అందుబాటులో ఉంటారు, పాపానికి చాలా అందుబాటులో ఉంటారు. అందుకని దేవుళ్ళో మనము ఫలించాలి అని ప్రభువు చెప్తున్నాడు. ఈ 16వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు అభ్యంతర పడకుండా వలన ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపుతారు. మిమ్మల్ని మీరు నా నామం నిమిత్తమై చంపబడే రోజులు రాబోతాయి. కాబట్టి శిష్యులు చెప్తున్నాడు ఆ మాటలు. ఆయన అర్థమైందా? ఆ మార్గంలో శిష్యులకు చెప్తున్నా మాట్లాడి తెలుసా, మిమ్మల్ని సమాజ మధ్యలోకి తీసిపోతారు, నా నామం పేరట మిమ్మల్ని చంపుతారు, చంపబడతారు. మిమ్మల్ని చంపు ప్రతివాడు, మీరు ఒక మాట అనుకోవాలి, మిమ్మల్ని చంపుతున్నారు కనుక వారు క్రూరులు, అలాగే వాళ్ళు చంపించడం ఇలాగలా కాదు, కానీ మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకున్న కాలం వస్తున్నది. అమ్మా సహోదరి వినాలి, మిమ్మల్ని చంపుతున్నారు కదా, మిమ్మల్ని చంపినప్పుడు ఏమనుకోవాలి మీరు? ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో వీరు దేవుని సేవ చేస్తారని అనుకునే రోజులు వస్తాయి. మిమ్మల్ని చంపుతారు సమాజ మందిరంలో. ఏమండి, సౌలు ఎంతమందిని చంపేశాడు? స్తెఫను గారి యొక్క సావుకు సమ్మత పలికాడు. ఆయన వస్త్రాలు తీసుకెళ్ళి ఒక పడుచువాడైన యవనస్తుడైన ఈ సౌలు దగ్గర పడేస్తే ఆ స్తెఫను యొక్క మరణానికి ఇతను సమ్మతి పలికాడు. స్తెఫను మరణానికి సమ్మతి పలికాడు. ఎంతమందిని చెప్పాడు? తర్వాత యేసే దేవుడని ఎంతమందిని ఒప్పించాడు, ఎన్ని సంఘాలు కట్టాడు, చివరికి చిరఛేదనం చేయబడ్డాడు ప్రభు కొరకు. ఆ పౌలు గారి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను కొడుతున్నారా, నిన్ను తిడుతున్నారా,
నిన్ను హింసిస్తున్నారా? ఏమనుకోవాలి? నీవు అతి త్వరలోనే ప్రభు సేవ చేసే రోజులు రాబోతున్నాయి. నీవే ప్రభు గురించి ఎంతమంది ఈ రోజున సమాజంలో హింసించిన వారు, క్రూరంగా జీవించిన వారు, దేవుని పరిచర్లో పాలు పొందిన వారు ఎంతమందిని చూపించమంటారు? ఈ రోజున సాక్ష్యాలు, ఎన్ని సాక్ష్యాలు! అయ్యా, నేను గతంలో ప్రభుని తిరస్కరించిన వాడిని, ప్రభుని హింసించిన వాడిని, క్రూరంగా తిట్టిన వాడిని. ఈ పాపిష్టి నోరుతో ప్రభు నిన్నో సేవకులను కూడా అనే రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయనే ప్రభు గురించి సాక్ష్యాలు ఇచ్చిన జీవితాలు ఎందరో జీవితాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 17 అధ్యాయాల కీర్తనలోనికి ఆ శిష్యులందరి గురించి, వారి గురించి విన్నపాలు చేస్తున్న విధానము, వారి గురించి ప్రార్థన చేస్తున్న విధి విధానాలు కనపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక గెత్సేమనే తోటలోకి వెళ్ళిపోయారు. 17 అధ్యాయం అయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిపోయారు? ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళిపోయారు. గెత్సేమనే తోటలోకి వెళ్ళిన తర్వాత ఆయన చెమట రక్తముగా మారినంతగా ప్రార్థన చేస్తున్నాడండి. అర్థమైందా? ఆయన చెమట. ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు చెమటలు పట్టేయని. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? మొకాళ్ళుని ఆకాశమందు ఆశయండి దేవాత దేవుని తట్టు చేతులెత్తి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఈ గెత్సేమనే వనములో ఆయన ప్రార్థన చేస్తాడు, చెమటే. లూకా సువార్త 22 అధ్యాయము 45వ వచనం. ఆయన ప్రార్థన చాలించి లేచి అదేనా? ఆయన వేదన పడి మరింత ఆత్రంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువలే ఆయన. చూడండి, ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట వెళ్ళి 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 ఆ వేదనతో ప్రార్థన చేస్తున్న సమయంలో ఇక ఆ చెమట ఏమైపోయిందంటండి, రక్తముగా. అంటే అంత వేదన, మూల్గు, హృదయంలో వేదన. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎందుకంటే సర్వలోక పాపములన్నీ కూడా ఆ గిన్నెలో ఉన్నాయి. ఈ పాపాలన్నీ ఆయన భుజస్కంధాల మీద వేసుకుంటున్నాడండి. చెమటే రక్తముగా మారిపోయిందంటే ఎంత వేదన పడితే ఆ వెంట్రుకలోంచి ఆ చెమట వచ్చి 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 ఇంకా బాధంత వేదన తట్టుకోలేక ఇక చివరికి ఆ చెమటే మొట్టమొదటిగా ఆయన రక్తంగా వచ్చింది. శిలువలోకి ఎక్కకముందే గెత్సేమనే వనములోనే ఆయన రక్తము చిందించాడు. అంత వేదనతో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, అందుకని మీరు శోధనలో పడకుండా ఉండు నిమిత్తము మెలకుగుండి ప్రార్థన చేయమని ప్రభు అక్కడే సూచన చెప్పాడు. మెలకుగుండి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన మన జీవితాలను కడుతూ ఉంది. ప్రార్థన మన బ్రతుకును బాగు చేస్తుంది. ప్రార్థన సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రార్థన కుటుంబాల్ని మారుస్తుంది. ప్రార్థన దేశాలని సహితం మారుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో అంత బలం ఉందండి. ప్రార్థన అనేది ఒక ఆయుధం మనకిచ్చాడు ప్రభు. ఏ ఆయుధాలు ఇవ్వలేదు, ఏ మరణ ఆయుధాలు ఇవ్వలేదు. ఏంటి మన ఆయుధం? ఎవరైనా మన మీద కత్తి పట్టుకుని వస్తున్నారనుకోండి, ఏం చేయాలి? గదిలోకి వెళ్ళి ప్రభా అని ప్రార్థన చేయడమే నేర్పాడు. మనల్ని హింసించిన వారి గురించి కూడా ఆయన ప్రార్థన చేయమన్నాడు. ఆయన మనమంటే పగ ఆయనకి. ఆయనే అంతటి మహానుభావుడే ఉండి ఆ మాదిరి చూపించాడు కదా. ఈ మేడగది అనుభవంలో మన జీవితాలు పరిపూర్ణంగా మార్చబడిన దాకా